మాట ఇప్పుడు రాజకీయాలలో మాట్లాడుతున్నారు. కానీ ఈ అప్పులు ఎవరు చేశారు? లాభం ఎవరికొచ్చింది? భారం ఎవరిపైన పడుతుంది? ఈరోజు మనం నంబర్స్ కాదు, ఈ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నది బరిసే. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. కానీ ఈ అప్పులు ఎవరు తీరుస్తారు? ఈ అప్పుల బర్డెన్ మొత్తం ప్రజల మీదే పడుతుంది. రైతు మీద, బీసీ యూత్ మీద, నిరుద్యోగుల మీద, మిడిల్ క్లాస్ పైన. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఆ అప్పుల వల్ల వచ్చిన అసెట్స్ ఎవరి చేతుల్లో ఉన్నాయి? తెలంగాణ రాకముందు మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు, అప్పుడు కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వాలు మారాయి. కానీ అధికారం మాత్రం ఎక్కువగా ఉన్నత వర్గాల చేతుల్లోనే ఉండేది. 1990లో గ్లోబలైజేషన్ వచ్చింది. హైదరాబాద్ ని గ్లోబల్ సిటీ చేస్తామన్నారు. ఫ్లైఓవర్స్, ఓఆర్ఆర్, హైటెక్ సిటీ, రియల్ ఎస్టేట్ భూము, ఇలా డెవలప్మెంట్ పేర్ల మీద వేల కోట్ల అప్పులు చేశారు. కానీ ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న వినండి. ఆ డెవలప్మెంట్ వల్ల లాభపడింది ఎవరు? కరీంనగర్ రైతుల, ఆదిలాబాద్ ట్రైబల్ యూత, మహబూబ్ నగర్ మైగ్రెంట్ రైతుల, లేక కొన్ని పవర్ఫుల్ రియల్ ఎస్టేట్ గ్రూపుల? 1995 తర్వాత, 2000 తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ విపరీతంగా పెరిగాయి. కానీ ఆ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి? అధిక శాతం బీసీ కమ్యూనిటీస్ దగ్గర భూములు లేవు. ఎస్సీ కమ్యూనిటీస్ దగ్గర 1-2 ఎకరాల కన్నా తక్కువే. అర్బన్ ఎక్స్పాన్షన్ వల్ల కోట్ల రూపాయలు సంపాదించింది ఎవరు? అప్పుడు గవర్నమెంట్స్ ఏమన్నాయి? జాబ్స్ వస్తాయి, డెవలప్మెంట్ వస్తుంది, ఐటీ రెవల్యూషన్ వస్తుంది అన్నారు. అవును, కొంత డెవలప్మెంట్ జరిగింది. కానీ అదే సమయంలో గ్రామీణ తెలంగాణ ఖాళీ అయ్యింది. మైగ్రేట్స్ పెరిగిపోయారు. రైతులు అప్పులు పెరిగాయి. ప్రైవేట్ ఎడ్యుకేషన్ మాఫియా పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పేరుతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో, అర్బన్ డెవలప్మెంట్ పేరుతో వేల కోట్ల అప్పులు చేశారు. ఇక్కడ ఒక డేంజరస్ మోడల్ బిల్డ్ అయ్యింది. ప్రభుత్వం అప్పులు చేస్తుంది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, కాంట్రాక్ట్స్ కొంతమందికే వెళ్తాయి, ప్రాఫిట్ కొంతమంది చేతుల్లోనే కాన్సన్ట్రేషన్ అవుతుంది. కానీ ఇంట్రెస్ట్ ఎవరు కడతారు? మొత్తం ప్రజలు. ఇది కేవలం ఎకనామిక్స్ కాదు, ఇది సోషల్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ల్యాండ్ ఎవరి దగ్గర ఉంది? పొలిటికల్ పవర్ ఎవరి దగ్గర ఉంది? కాంట్రాక్ట్స్ ఎవరికి పోతున్నాయి? కాంట్రాక్ట్స్ ఎవరికి వస్తున్నాయి? బ్యాంక్స్ ఎవరికి లోన్స్ ఇస్తున్నాయి? అన్నీ కనెక్టెడ్. రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? జనాభాలో తక్కువ శాతం ఉన్న కొన్ని అప్పర్ క్యాస్ట్ వాళ్ళ దగ్గరే ఎక్కువ భూములు ఉన్నాయి. మరోవైపు మెజారిటీ బీసీ కమ్యూనిటీస్ లో చాలా తక్కువ భూములు ఉన్నాయి. ఒక బీసీ యూత్ ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం లేక తిరుగుతుంటే, ఒక రైతు లోన్ కట్టకుండా ఆత్మహత్య చేసుకుంటుంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈఎంఐలతో బతుకుతుంటే, అప్పుడు వాళ్ళు కూడా రాష్ట్రం అప్పు బర్డెన్ మోస్తున్నారు కదా. కానీ వాళ్ళ షేరు డెవలప్మెంట్ లో ఎంత? ఇది హ్యాట్రెట్ కాదు, ఇది ఒక ప్రశ్న. స్టేట్ రీసోర్స్ ఎవరి కోసం ఉపయోగపడుతున్నాయి అనే ప్రశ్న. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బిల్డ్ అయిన ఈ మోడల్ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద స్కేల్కి వెళ్ళింది. బీఆర్ఎస్ ఏం చేసింది? అప్పులు ఎందుకు అమాంతం పెరిగాయి? కాళేశ్వరం అసలు కథ ఏంటి? పార్ట్ 2లో మాట్లాడుకుందాం. మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా చెప్పండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. ధన్యవాదాలు.